హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే జుట్టు ఊడిపోవడం, చుండ్రు సమస్యలు ఇవన్నీ కదండి. అలాంటప్పుడు ఈ ఒక్క ప్యాక్ వేసుకుంటే ఏంటంటే చుండ్రు సమస్యలు అనేది పోయి అలాగే హెయిర్ కూడా గ్రోత్ అనేది వస్తుందండి. దానికోసం అయితే మనము ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాగ మనం ప్యాక్ అనేది రెడీ చేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు హెయిర్కి అనేది వేసుకుంటే మనకి ఏంటంటే చుండ్రు పోతుంది. అలాగే తలలో దురద ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనం ఏంటంటే హెయిర్ కూడా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. ఏంటంటే ఇవన్నీ మనం ఎక్కడికో వెళ్ళి తేవాల్సిన పని లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాగ మనము ప్యాక్ అనేది రెడీ చేసుకొని వారంకి ఒకసారి మనం ఈ ప్యాక్ అనేది వేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది వస్తుందండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను చూపించినవన్నీ ఇంట్లో ఉన్నవేనండి. ఏంటంటే మనం ప్రతి ఒక్కరు మొక్కలు అనేది ఇప్పుడు పెంచుకుంటున్నాం కదా. ఏంటంటే మెంతులు మన ఇంట్లోనూ కూడా ఉంటాయి, మెంతులు ఉంటాయి. అలాగే మందారాకు, గోరింటాకు అనేది దొరకదు కానీ మందారాకు, అలాగే ఏంటంటే కొంచెం వేపాకు, ఇవన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి కదండి. అలాంటప్పుడు మనం ఇలా వారంకి ఒకసారి ప్యాక్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే మెంతులు అనేది తీసుకోవాలండి. మెంతులు తీసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. ముందు రోజు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది మన ఒంటికి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుంది. ఇంకా మందారాకు అండి, మందారాకు కూడా చాలా మంచిది కదా, ఎందుకంటే మనకి హెయిర్ అనేది చాలా బాగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఏంటంటే మన తలలో ఉన్న చుండ్రైన దురదైనా కూడా తగ్గుతుందండి మందారాకు అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి గోరింటాకు అండి. ఈ గోరింటాకు ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా మంచివండి. మన హెయిర్కి ఇంటి దగ్గరే ఉంటాం కానీ మనం వాటిని అయితే అశ్రద్ధ చేస్తాము. అలా కాకుండా ఇలాగా ప్యాక్లా వేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి వేపాకు అండి. వేపాకు కూడా చాలా మంచిది కదా. వేప నూనె కూడా తెచ్చుకొని మనము వాడుకుంటే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కలబంద అండి. కలబందను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగ మనం ఏంటంటే ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకోవాలండి. ఉంటే మందారాకుతో సహా మందార పువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచిదండి. చూసారు కదా పేస్ట్ అనేది ఎలా అయ్యిందో. ఈ పేస్ట్ అనేది తలకు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అలాగే దురదున్న చుండ్రున్న తగ్గుతాయి. అలాగే పేలు కూడా పట్టేస్తాయి కదండి చాలామందికి. అలాగే పేలున్నా సరే తగ్గుతాయి ఈ ప్యాక్ అనేది వేసుకుంటే. ఇలాగ మనం వారంకి ఒకసారి ఈ ప్యాక్ అనేది వేసుకుంటే చాలా హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే ఏంటంటే వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి. ఇందులోని మనం గోరింటాకు కూడా వేసాం కదా, వైట్ హెయిర్ రాదు. అలాగే మన జుట్టు సమస్యలు, చుండ్రు సమస్యలు ఏంటంటే జుట్టు కూడా చాలా ఎక్కువ ఊడుతూ ఉంటుంది కదా, ఊడకుండా ఉంటుందండి. ఇలా మనం ప్యాక్ అనేది వేసుకుంటే ఇలా వారంకి ఒకసారి అనేది వేసుకుంటే చాలా మంచిదండి ఈ ప్యాక్ అయితే. నేనైతే ఈరోజు ఈ ప్యాక్ వేసుకున్నానండి. ఎందుకంటే నాకు చుండ్రు బాగా పట్టేసి తల అయితే చాలా దురద పడుతుంది. నేను క్రిందటి వారం సండే రోజు ఈ ప్యాక్ అనేది వేసుకున్నానండి. చాలా బాగా అయితే నాకైతే రిజల్ట్ కనబడింది. అందుకోసం మళ్ళీ ఈరోజు ప్యాక్ వేసుకునేటప్పుడు అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.